హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన స్వప్న గారు పులివెందల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అష్టవక్ర గీత. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మహర్షి పితామహ పత్రిజీ సార్కి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మునిబాబు సార్కి, సుగుణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. వీరి ద్వారా నేను ఈ జ్ఞానాన్ని పొందాను. అష్టావక్రుల వారికి, ఓషో గారికి, జనక మహారాజు గారికి ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరియు ఛానల్ సరిత మేడం గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. మనము అష్టావక్ర గీతలోని మొదటి చాప్టర్ నిర్మలమైన సత్యం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఓషో గారు మనకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. మనకు మానవుడికి ఎన్నో పవిత్ర ప్రతులు ఉన్నాయి. మానవుడికి ఎన్నో పవిత్ర ప్రతులు ఉన్నాయి, కానీ అవి ఏవి కూడా అష్టావక్ర గీతతో పోల్చదగినవి కాదు. దాని ముందు వేదాలు వెలవెలబోతాయి, ఉపనిషత్తులు ఒక గుసగుసలాగా ఉంటాయి. అష్టావక్ర సంహితలో కనిపించే మహత్యం సైతం ఒక భగవద్గీతలో కూడా కనిపించదు. అది కేవలం అసమానమైనది అని చెప్తూ ఉన్నారు మనకు. ఈ కృష్ణుడి యొక్క గీత అత్యంత విప్లవాత్మకమైనది. మొదటి కారణం ఏమిటంటే, కృష్ణుడు ఎక్కువగా సంయోగీకరణంతోనే ఉంటారు. అవసరమైతే దానికోసం కొంత సత్యాన్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడదు. సంయోగీకరణం అంటే కొన్ని ఈ భగవద్గీత అనేది నానా పదార్థాల మిశ్రమం. దీనిలో మనకు ఎన్నో జ్ఞానాల గురించి మనకు చెప్తూ ఉంటారు. ఇటువంటివి ఎవరికి సంబంధించినవి వాళ్ళు తీసుకొని వారు ఉంటారు. దీని ద్వారా ఈ భగవద్గీతలో నుంచి మనము ఓదార్పు పొందని వారు ఎవరైనా కానీ ఉండని వారిని మనం చూడకుండా ఉండలేము. ప్రతి ఒక్కరికి కూడా దీనిలో ఏదో ఒకటి అవసరమైంది వారు తీసుకొని దానిని పాటిస్తూ ఉంటారు. ఈ కృష్ణుని యొక్క భగవద్గీతలో 2ను 2తో కూడితే 3 రావచ్చు, 5 రావచ్చు. కానీ అష్టావక్రుల యొక్క గీతలో మాత్రం ఇది అటువంటికి ఆస్కారం అనేది ఉండదు. ఇది అత్యంత కవితాత్మకమైనది కాదు. ఇది అంతా కూడా ఎటువంటిది అంటే, ఎటువంటిది కూడా రాజీ అనేది ఉండదు. ఈ అష్టావక్ర గీతలో ఇటువంటి విషయాలన్నింటికీ కూడా ఎటువంటి రాజీ ఉండదని మనకు వివరిస్తూ ఉన్నారు. ఇంకా కృష్ణుడి యొక్క గీతను మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక జ్ఞానాన్ని తీసుకుంటారు. కొందరు భక్తి యోగం తీసుకుంటారు, కొందరు జ్ఞానయోగం పాటిస్తారు, కొందరు కర్మయోగం పాటిస్తూ ఉంటారు. కృష్ణుడు మనం ఏమనుకుంటూ ఉంటామంటే, కొన్నిసార్లు ఏం చెప్తుంటారు కృష్ణ భగవానులు మనకు ఈ దీనిలో జ్ఞానయోగం అత్యుత్తమైనదని ఒకసారి చెప్తారు. కొన్నిసార్లు కర్మయోగం గురించి అత్యుత్తమమైనది మనకు చెప్తూ ఉంటారు దీని గురించి. అందువలన మనం ఎటువంటిది అంటే, ఇది అంతా కవితాత్మకమైనది ఈ కృష్ణుని యొక్క గీత అని చెప్తూ ఉన్నారు. కృష్ణుడి యొక్క వివరణంలో అత్యంత రాజకీయ పూరితమైనటివి. కృష్ణుడు అత్యంత సూక్ష్మ బుద్ధి కలవాడు, సూక్ష్మ బుద్ధి గల రాజకీయవేత్త అని మనకు చెబుతూ ఉన్నారు. అందువల్లనే గీత అత్యంత ప్రతి ఒక్కరికి కూడా అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దానిలో నుంచి ఏదో ఒక దాన్ని పాటిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇది నేను పాటిస్తున్నది అని అందరూ తీసుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్క యోగంలో ఒక్కొక్క దాని గురించి చెప్పారు. 18 అధ్యాయాలలో ఒక్కొక్కరు ఒక యోగం గురించి తీసుకొని వారు పాటిస్తూ ఉంటారు. ఇందువల్లనే గీత అనేది ప్రతి ఒక్కరికి అనుగుణంగా ఉంటుంది. దీనిపైన మనకు వేలాది వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ అష్టావక్రుడితో ఎవరికి కూడా నిమిత్తం అనేది లేదు. ఎందుకు అంటే, అష్టావక్రుణ్ణి అంగీకరించడానికి మిమ్మల్ని మీరు వదిలేసుకోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు వదిలేయాల్సి ఉంటుంది. శంకరుడు, నింబాకరుడు, రామానుజుడు, వల్లభుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారు వాళ్ళ సొంత అర్థాన్ని దీని నుంచి తీసుకున్నారు.
వారి యొక్క ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నుంచి వారికి కావాల్సిన అర్థాన్ని తీసుకుంటూ ఉంటారు. కనుకనే దీన్ని మనం ఏమంటూ ఉన్నారు? కవితాత్మకమైనది అని అంటూ ఉన్నారు మనం దీనిని. ఇంకా కృష్ణుడి యొక్క గీత ఇలాంటిదే. మన మనస్సులో ఉన్న దానిని మీరు చూడగలుగుతారు. కనుకనే శంకరుడు ఏం తీసుకున్నారు? జ్ఞానాన్ని తీసుకున్నారు. రామానుజాలుడు భక్తిని తీసుకున్నారు. తిలకు కర్మను తీసుకున్నారు. అందుకే కృష్ణుడు చెబుతున్నది మన మనస్సులో ఉన్నది ఒకటే అని అనుకుంటూ, మనము ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మనోస్థితిలోకి మనం వెళ్ళిపోతాము. మనం ఇంటికి ప్రశాంతంగా వెళ్తాము చెప్తున్నారు. ఎందుకంటే దానిలో ఉన్న జ్ఞానాన్ని ఎవరికి నచ్చిన జ్ఞానాన్ని వారు తీసుకుంటూ ఆనందంగా ఉంటాము. కానీ అష్టావక్ర గీతతో ఇటువంటిది ఉండదు. ఏదైనా కూడా ఖచ్చితంగా ఉంటుంది. అత్యంత సూటిది ఇది అని చెప్తూ ఉన్నారు. పశ్చిమంలో ఇంకా ఒక మానసిక విశ్లేషకులు ఒక మరకను గురించి ప్రయోగాత్మకంగా దాని గురించి మనకు వివరిస్తూ ఉన్నారు. అది ఎటువంటిదంటే ఒక పేపర్ మీద మరకను చల్లిన తరువాత వాటిని మనకు చూపించి మీకు ఏమి కనిపిస్తోంది అని చెప్పి అడిగినప్పుడు మనం ఏం చెప్తాము? ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తూ ఉంటాం మనము. ఒకరు దానిలో నుంచి మనకు గుర్రం కనిపిస్తోందని, ఏదో ప్రకృతి కనిపిస్తోందని, ఇంకొక రకంగా ఒక్కొక్కరి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది మనస్సులో ఏదైతే ఉందో అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. అవునా కదా! మనం కూడా గమనిస్తూ ఉంటాం. అంతేకాదు మేఘాలను కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, గోడల మీద వర్షం పడుతూ ఉన్నప్పుడు మనం చూసినప్పుడు వాటిలో నుంచి ఒక్కొక్కరికి ఒకలా కనిపిస్తూ ఉంటుంది. అది ఆ చారలనేటివి. ఎందుకంటే అది మన మనస్సు అనేది ఎటువంటి భావం ఉంటుందంటే అటువంటి విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మీరు అష్టావక్ర గీత నుంచి ఎటువంటి విశ్వాసాలను కూడా వెలికి తీయలేము. దాన్ని దానిలోనికి మీరు వెళుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు విసర్జించుకోవాల్సి ఉంటుంది. అష్టావక్ర గీత అత్యంత స్పష్టమైనది. అది ఎటువంటిది అంటే స్ఫటికమంత స్పష్టమైనది. అత్యంత స్వచ్ఛమైనది అని చెప్తూ ఉన్నారు అష్టావక్ర గీత అనేది. మీరు నిజంగా అవగాహన చేసుకోవాలని కోరుకుంటే కనుక, మీరు అష్టావక్రుల యొక్క జ్ఞానాన్ని, ధ్యానాన్ని లోపలికి తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏ వ్యాఖ్యానము, ఏ తాత్పర్యము కూడా ఏ విధంగా మీకు దోహదపడదు. మీకు ఇంకా అష్టావక్రుల వారు మీరు ధ్యానంలో కూర్చొని మిమ్మల్ని రామ రామ అని జపించమని మీకు చెప్పడం లేదు. ఏం చెప్తున్నారు అంటే మీరు చేసేది ఏదైనా కూడా ధ్యానము అనేది అనిపించదు. ధ్యానం అనేది చేసేది ఎప్పుడైనా ఉన్నప్పుడు అది ఎలా ధ్యానం అవుతుంది? మనం చేసేది ఎటువంటిది ఉండదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఏదైనా చేస్తామా? అది బట్టి చేస్తూ ఉన్నప్పుడు మనం చేస్తూనే ఉన్నప్పుడు అది దానిలో అహం అనేదే ఉంటుంది. కేవలం భ్రమ మాత్రమే మిగిలి ఉంటుంది. చేసేవాడు ఉన్నంత సేపు ఉన్నప్పుడు కూడా అది ధ్యానం అని ఎలా పిలువబడుతుంది? దాన్ని ధ్యానం అని అనరు. మనం ధ్యానంలోనికి మునిగిపోయిన తర్వాత ధ్యానంలో మనం ఎలా తయారవుతాము? చివరికి మనము ఒక గమనించేవారుగా, చూసేవారుగా, ఒక గమనించేవారుగా తయారవుతాము. ఈ గమనించేవారుగా మనల్ని మనం ఎంతగా గమనించుకుంటూ ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే మనము దర్శించడం అనేది ఉంటుంది. అది మాత్రమే ధ్యానం అనబడుతుంది. అప్పుడు మాత్రమే ప్రజ్ఞ అనేది ఉంటుంది. ధ్యానంలో మనం ఉన్నప్పుడు చేసేవాడు ఉన్నప్పుడు ఎప్పటికి కూడా అది ధ్యానం అని అనిపించదు. మనం కేవలం మనం ధ్యానంలో కూర్చున్న తర్వాత మనకు వస్తున్న వాటినన్నిటిని మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాని మనం ఎటువంటి ఆలోచనలు కానీ ఏమీ చేయకుండా మనకు వస్తున్న వాటినన్నిటిని కూడా మనం కేవలం గమనిస్తూనే ఉంటాం ఒక సాక్షిగా. అదే చేయాలి అంటున్నారు. ధ్యానం అనేది అటువంటిది ఉన్నప్పుడు గమనించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే అది ప్రజ్ఞ అని అనబడుతుంది అని చెప్తున్నారు మనకు. ఇక్కడ 2 సంఘటనలు ఉన్నాయి అష్టావక్ర గీతలో. 2 ఎటువంటివంటే ఒకటి ఈ అష్టావక్రులు జన్మించక ముందు ఉన్నది. తర్వాత రెండవది తన 12 సంవత్సరాల తర్వాత జరిగినది విషయాల గురించి. ఇప్పుడు మొదటి సంఘటన ఏమిటంటే అష్టావక్రుల వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ వ తండ్రి వేద పండితుడు. ఆ అష్టావక్రుడి యొక్క తండ్రి ఒక వేద పండితుడు. అతడు ప్రతిరోజు కూడా వేదాలను పఠిస్తూ ఉండేవాడు. ఆ వేదాలను పఠిస్తూ ఉన్నప్పుడు అతని గర్భంలో నుంచి అష్టావక్రుల వారు దానిని వింటూ ఉన్నారు. ఆ వింటూ ఉన్నప్పుడు అతను ఏమన్నారంటే అక్కడి నుంచి ఒక స్వరం వినిపించింది. ఆ తండ్రికి ఏమనంటే, "ఇక ఆపు ఇటువంటి వాటిలో ఇటువంటి నువ్వు ఉచ్చరించేటువంటివన్నీ ఆపు. ఇక్కడ కేవలం పదాలు మాత్రమే ఉన్నాయి. ఇవి పదాల సంకలనం మాత్రమే. ఇటువంటి వేదాలు కావు. వేదాలలో మీకు ప్రజ్ఞ అనేది ఎక్కడైనా కనబడుతుందా?
అది కేవలం మన అంతరంగంలోనే ఉంది ప్రజ్ఞ అనేది. మీకు పదాలలో సత్యం అనేది కనబడుతుందా? లేదు కదా! కేవలం మీకు సత్యం అనేది కూడా ఎటువంటిలో కనపడుతుంది అంటే, మనకు మన అంతరంగంలోనే కనబడుతుంది. మీరు ఈ ఉచ్చరిస్తున్నటువంటివన్నీ ఈ గ్రంథాల్లో ఉన్నటువంటివి వేదాల్లో ఉండేటువంటివన్నీ కూడా ఇటువంటివే కానీ అది పండిత్యం కాదు అది అని చెప్పారు. అతను చెప్పినప్పుడు అతని తండ్రికి చాలా కోపం వచ్చింది. "నువ్వు కనీసం జన్మించలేదు. కానీ నేను చేస్తున్న పాండిత్యాన్ని నువ్వు అవమానిస్తున్నావు. నువ్వని" చెప్పి "నువ్విలా అంటున్నావా?" అని చెప్పి ఏమన్నారు అతన్ని అంటే, "నువ్వు జన్మించినప్పుడు నీ శరీరంలోని అవయవాలు 8 వంకర్లతో నువ్వు పుట్టుగాక" అని జెప్పి అతన్ని కోపంతో శపించారు ఆ తండ్రి. ఎందుకంటే అతను ఉత్తమమైన బ్రాహ్మణుడు. మరియు పేద పండితుడు కాబట్టి అది చెప్పారు. అతను తరువాత జన్మించినప్పుడు అతను 8 వంకర్లతో శరీరం అంతా 8 వంకర్లతో నుండి అతను పుట్టాడు. అందుకే అతన్ని మనం ఏమంటున్నారంటే అష్టావక్రుడు అని అంటున్నాం. అంటే శరీరంలో కాళ్ళు, చేతులు, వీపు ఇటువంటివన్నీ కూడా 8 వంకర్లతో పుట్టారు ఈ జనక మహారాజు అనేవారు. ఇంకా ఇటువంటి కథలు కూడా ఎన్నో ఉన్నాయి మనకు. ఎటువంటివి అంటే బుద్ధుడు జన్మించినప్పుడు తన తల్లి నిలుచొని ఉండి తనకు జన్మనిచ్చిందని, తన ఏ హ్మ్. దానివల్ల అతడు కిందకి పడిపోయినప్పుడు 7 అడుగులు వేసి, ఎనిమిదో అడుగులోనే అతను ఇంకా వేయక ముందే దుఃఖం అంతటా ఉన్నదని తెలుసుకొని, ఆ దుఃఖం ఉండడానికి కారణం ఒక అవిద్య అని తెలుసుకొని నిర్వాణ స్థితికి ఉందని జెప్పి అతను కనుగొన్నాడు నిర్వాణ స్థితిని. ఈ ఎనిమిదో అడుగులోనే అతను సమాధి స్థితిని చేరుకునే విధానాన్ని తను కనుగొన్నాడు. సత్యాన్ని తెలుసుకున్నాడు. కనుకనే అతను 4 ఆరు సూత్రాలను కనుగొన్నాడు. ఇంకా ఇటువంటిదే లావోజు గురించిన కూడా ఒకటి ఏమిటి అంటే, లావోజు గారు తను జన్మించినప్పుడే తను 80 ఏళ్ల వృద్ధుడిగా జన్మించారు అని. అతడు జన్మించినప్పుడు అతను ఎలా ఉన్నాడు అంటే, అతనికి ఎటువంటి కోరికలు గాని, ఆసక్తులు కానీ అతనికి ఏవి ఉండేవి కావు. అందువలన అతను బయటికి రావడానికి కూడా నిరాకరించాడని చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని చూసి మనం అతను 80 సంవత్సరాలు ఉన్నాయి కదా! అతనికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాము. కానీ అటువంటివి ఏవీ ఉండవు. ఇవి ఎందుకంటే అతనికి జుట్టు తెల్లబడినంత మాత్రాన అతనికి జ్ఞానం ఉంటుంది అనుకుంటే అది ఎటువంటిది అది పొరబడినట్లే. కానీ జ్ఞానానికి దీనికి సంబంధం అనేది ఉండదు. ఇదనేది మన అంతరంగంలోనే ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏదైనా కూడా మనకు జీవితంలో ఏదైనా కూడా తీవ్ర ఆవశ్యకత అనేది మనకు ఉంటే కనుక 80 సంవత్సరాల్లో మనకు దక్కేది కూడా ఒక క్షణంలోనే మనకు సంభవిస్తుంది. మనం ఎంతగా తీవ్రత అనేది కలిగి ఉంటే మనం అంతంత స్వచ్ఛంగా జ్ఞానాన్ని కనుగొనడము చేస్తూ ఉంటాము. ఎవరైనా మరి స్వచ్ఛమైన జ్ఞానం అనేది లేకుండా 85 సంవత్సరాలు కూడా ఉన్నా కూడా అది వృథానే. ఏదైనా కూడా మన అంతెంత ఎక్కువైతే శక్యత ఉందో ఉన్నప్పుడు దానికి ఎంత గనక మనకి తీవ్రత ఉందో ఒకటి పొందాలి అనుకోండి మనం ఏదైనా కూడా దాని మీద మనకు ఎంతో ఆహ్, ఎ మనం ఎంతో కూడా దాని మీద తీవ్రత అనేది ఉంది. ఖచ్చితంగా నేను నేర్చుకోవాలి, చేయగలను అని అనుకున్నప్పుడు మాత్రమే అతను చేయగలుగుతాడు. అది సంభవిస్తుంది. కానీ ఎటువంటిది నేను చేయలేను అనుకున్నప్పుడు అది ఎలా సంభవిస్తుంది? ఎప్పుడు కూడా మనకనేది సంభవించదు. అదే ఈ లావోజు గారు కూడా చెప్తూ ఉన్నారు మనకు. ఇంకా జరాతుష్ట గారి గురించి కూడా ఇటువంటిది ఒకటి ఉంది. గారు గూడా వాళ్ళు జన్మించినప్పుడు ఎలా ఉన్నారంటే అతను నవ్వుతూనే జన్మించారు అని జెప్పి చెప్తూ ఉన్నారు. అతడు జన్మించినప్పుడు మొదట నవ్వుతూనే జన్మించారు. కేవలం మీరు నవ్వుతూ ఈ దైవత్వాన్ని సిద్ధించుకోగలిగినప్పుడు ఎందుకు మీరు మీరు ఇది ఒక అందమైన జీవితాన్ని, పువ్వులతో ఉండే జీవితాన్ని మీరు ముల్లుగా ఉండడానికి మీరు ఎందుకు సిద్ధించుకుంటున్నారు? కేవలం ఆనందంగా నవ్వుతూ ఉండడమే మీ జీవితము అని జరాతుష్ట గారి మతం ఇదే. ఇటువంటి చారిత్రక వాస్తవాల గురించి చూడకండి. అవి ఏ విధంగా కూడా జరిగాయని కాదు. ఈ కథలలో మనకు అత్యంత నిగూఢమైన భావం ఉంది. దాన్ని మాత్రమే మనము చూడాలి అని చెప్తూ ఉన్నారు. మీరు ఒక విత్తనాన్ని చూసినప్పుడు దానిని ఏమనుకుంటూ ఉంటారు? దీనిలో నుంచి ఒక పుష్పం అనేది ఎలా వికసించగలదు అని జెప్పి అనుకుంటూ ఉంటాం. అది ఎందుకు ఎలా అంటుంది? ఏదైనా కూడా మన ప్రేమ అనేది ఉంటుంది. దానిని మనం రుజువు అనేది ఎలా చూపగలం? చూపలేము మనం. ఉంటుంది. కానీ మనం రుజువనేది ఎలా చూపుతాం? దాంట్లో మనం రుజువు చూపించలేం. ఒక విత్తనంలో కనిపించనంత మాత్రాన అది పుష్పంగా ఉండడానికి మనం ఏమంటూ ఉంటాం? అదంతా ఒక భ్రమ ఇటువంటిది అని చెప్పి మనం చెప్తూ ఉంటాము కదా! అది అటువంటిది కాదు ఏది కూడా. ఈ పువ్వులో ఈ విత్తనంలో సంభవించినది పుష్పంలో కూడా సంభవిస్తుంది.
ఇంకా ఈ ఒక కమలాన్నే, ఒక తామర పువ్వునే మనం తీసుకున్నాము అనుకోండి. ఆ తామర పువ్వుకు అది ఎక్కడ పుడుతుంది? బురదలోనే పుడుతుంది. కానీ అది బురదనేది దానికి అంటుకుంటుందా? అంటుకోదు కదా! అలాగే మనం దానిలో లేనంత మాత్రాన దాంట్లో అది లేనంత మాత్రాన అది ఎలా అని చెప్పగలము మనము? ఇప్పుడు బురదలో నుంచి పుట్టింది కదా! అది ఎంత స్వచ్ఛంగా ఉండగలదు అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? మనం చూస్తున్నాం కాబట్టి. అలాగే మనం కూడా ఒక విత్తనాన్ని చూసినప్పుడు దాంట్లో కూడా ఒక పుష్పం అనేది వస్తుంది అని జెప్పి మనం నమ్మాలి అని చెప్తూ ఉన్నారు మనం. అది వాదించడం అనేది ఎలా ఉంటుంది? అది అంతా ఒక భ్రమలాగా అనిపిస్తుంటుంది. ఒక సంశయశీలులైన వ్యక్తి ఒక బుద్ధుడిని, మహావీరుడిని కానీ వీళ్ళు విశ్వసించలేరు. ఎందుకు అంటే, ఎందుకు తనకు ఇప్పటికే వారు తెలుసు అని వారు అంటూ ఉంటారు కదా! జీస్ జీసస్ తన గ్రామానికి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకు అంటే అతను ఆ గ్రామ ప్రజలు అతని గురించి అసలు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోవడం లేదంటే, ఒక ప్రవక్త అనేవారు తన సొంత గ్రామానికి వచ్చినప్పుడు ఎలాగుంటుంది అంటే, అతనిని ఎవరు కూడా పట్టించుకోరు. ప్రతి ఒక్క ప్రవక్త కూడా ఇటువంటిదే చూస్తూ ఉంటారు. ఎందుకంటే, అతన్ని చిన్నతనం నుంచి ఎలా చూసారో, ఒక జోసెఫ్ యొక్క కుమారుడిగానే చూసారు. అతను కలపను తీసుకొని వెళ్ళడం, చేయడము, దాని గురించి అతను చెమటలు కక్కుతూ ఉండి, దాన్ని చేయడమే చూసారే కానీ తను అకస్మాత్తుగా వచ్చిన తర్వాత నేను దైవ కుమారుడు అంటే తనని ఎలాగ చూడగలుగుతారో చూడలేకపోయారు ఎవరు కూడా. ఎందుకు అంటే ఇటువంటిదే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకరున్నారు అనుకోండి. ఒక స్టూడెంట్ ఉన్నారు. అతను చిన్నతనం నుంచి కూడా అతను సరిగ్గా ఎప్పుడూ చదివేవాడు కాదు. చదివినా కూడా ఫెయిల్ అయ్యేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ చూడలేదు. వచ్చిన తర్వాత అతన్ని చూసిన తర్వాత ఉద్యోగం వచ్చిందని జెప్పి అతను చెప్తే మనం ఏమంటూ ఉంటాము ఎప్పుడు? నేను నిన్ను చిన్నతనం నుంచి నేను ఇలాగ చూస్తున్నాను కదా! మరి నువ్వు ఎలాగ సాధించావని చెప్పి అంటూ ఉంటాం కదా! ఎప్పుడూ కూడా. అంటే మనం ఎప్పుడూ కూడా దీన్నే చూస్తామే కానీ, దాన్ని మనం చూడమని జెప్పి ఈ జీసస్ గారు మనకు చెప్తూ ఉన్నారు. అంటే సడెన్‌గా ఒక విషయం జరిగితే మొదట లేదు. తర్వాత అది జరిగితే గనక మనం దాన్ని విశ్వసించలేము అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకొక కథ కథ ఏమిటంటే బుద్ధుడు కూడా కొంతకాలం తర్వాత తను బుద్ధుడైన తర్వాతనే తన ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి తనను చూసి ఏమి అంటారు, అందరూ తన గురించి, తన మహత్యం గురించి, అన్నిటిని గురించి తను చూస్తూ ఉన్నారు. కానీ దేశాల నుంచి కూడా బుద్ధుడిని చూడడానికి, చేయడానికి అందరూ వస్తున్నారు. కానీ ఈ తండ్రి ఏమంటున్నారు అంటే, "నువ్వు ఈ భిక్షాపాత్రను నీ దుస్తులను తీసి పారవెయ్యి ఇక్కడి నుంచి. నువ్వు ఒక రాజుగా ఉండు. ఇప్పటి నుంచి నేను వృద్ధుడనయిపోయాను అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అతను ఇప్పుడు ఇంకా బుద్ధుల వారు ఏం చెప్తున్నారు? నేను వచ్చిన తరువాత నేను ముందు ఉన్న వాటిని మీరు వచ్చారనుకుంటున్నారు. నేను అప్పుడు ఉన్న వ్యక్తిగా తిరిగి రాలేదు. నేను ఒక గొప్ప వ్యక్తిగా ఒక విత్తనం పుష్పంలాగా తిరిగి వచ్చింది. దాన్ని నువ్వు కళ్ళతో లోతుగా పరీక్షించి చూడు అని చెప్తున్నారు తన తండ్రికి. మనం తన తండ్రికేం జెప్తున్నారు, ఇంకా ఏం బోధిస్తున్నారు అంటే, నేను ఈ జన్మల నుంచి నేను ఈ ప్రయాణంలో ఉన్నాను. నువ్వు కేవలం నీ ద్వారానే నేను వచ్చానని జెప్పి అనుకుంటున్నావా? అది కాదు. ఎన్నో జన్మల్లో నాకు ఎంతోమంది తండ్రులు, ఎంతోమంది తల్లులు కూడా ఉన్నారు. నీవు కేవలం నా మొదటి పరిస్థితిని నువ్వు చూస్తున్నావు. కానీ తరువాత అంతరంగంలో ఉన్న వాటిని నువ్వు చూడ్డం లేదు. నువ్వు నా అస్తిత్వాన్ని చూడు అని చెప్తూ ఉన్నారు. నా అస్తిత్వం అనేది సంపూర్ణంగా ఉంది. అంటే ఆ తండ్రి ఏమని భావిస్తూ ఉన్నాడు? తను చిన్నతనం నుంచి చూసిన వ్యక్తిగానే చూస్తూ ఉన్నారు. చిన్నతనం నుంచి ఈ వ్యక్తి ఎలాగున్నారు? ఒక తన జాతకంలో ఏమని ఉండింది? తను అయితే ఒక యోగి అవుతారని జెప్పి, లేకపోతే ఇలాగుంటారని చెప్పారు గదా! అటువంటిగా అలవాటు చేశారు. కానీ సడెన్‌గా ఇతను ఒక జ్ఞాని అయి తిరిగి వచ్చిన తర్వాత, బుద్ధత్వంలో ఉన్న తర్వాత ఆ తండ్రి అనేటువంటి వాడు ఎలా తెలుసుకోగలుగుతాడో? తెలుసుకోలేడు కదా! ఇది తనకు జన్మల పర్యంతం నుంచి తను ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు బుద్ధులు కూడా. తను గత జన్మలోనూ యోగిగా ఉన్నారు. ఈ జన్మలో కూడా యోగానతరు ఈ చివరకు తను ఈ బుద్ధత్వాన్ని తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నారు. కనుకనే తన తండ్రి తనలో ఉన్న జ్ఞానాన్ని దాన్ని చూడలేకపోయారు. ఇంకా ఇటువంటిదే కాకుండా మనం పువ్వును వెనక నుంచి చూడడం కూడా ఇంకొక విధానము. ఈ పువ్వును మరి విత్తనం నుంచి మనం ముందుకు చూడడమే గాకుండా పువ్వు నుంచి
విత్తనం చూడడం అనేది ఇంకొక వ్యత్యాసము. అది ఒకటే రకంగా ఉంటుంది. దాని పునాది ఒకటే, దాని సారం ఒకటే. కానీ అది ఎంతో వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది. మనం ముందుకు చూసినప్పుడు అది నీ గత జన్మలోనూ ఉంటుంది. నువ్వు ఏదైతే కూడా మన జన్మలో ఉంటుందో అది అంతంలోనూ ఉంటుంది. మన అంతంలో ఉన్నప్పుడు అది జన్మలోనూ కూడా ఉంటుంది. ఏదైనా మనం విత్తనంలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా అది పుష్పంలో కూడా ఉంటుంది అని మనం గమనించాలి దాన్ని. ఇంకా ప్రతి దాని వెనుక ఉన్న కారణం ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణాన్ని మనం చూడకపోవచ్చు. కానీ అది తప్పకుండా ఉండి తీరుతుంది. ఈ కథలన్నీ కూడా దాన్నే సూచిస్తున్నాయి. మనము చూడలేదు కదా! ఇవి లేవు కదా! ఇప్పుడు మనం బ్రహ్మనే చూసామనుకోండి. అతనికి ఎదురుగా చూస్తున్నప్పుడు మనకు 3 ముఖాలే కనిపిస్తాయే కానీ వెనకాల ఒక ముఖం ఉండేది కనిపించదు. అది లేదు అంటే ఎలా అవుతుంది? కాదు కదా! కేవలం మనం వెనకాల ఉండేటివి కూడా మనం చూడాలి. లేదు అన్నంత మాత్రాన అది ఎలా అవుతుంది? కాదు. కానీ తప్పకుండా ఉండే తీరుతుంది కదా! అదే ఇటువంటిది అని చెప్తున్నారు. తరువాత అష్టావక్రుని యొక్క 12 సంవత్సరాల ప్రాయంలో జరిగిన ఇంకొక సంఘటన ఏమిటి అంటే, అతను జనక మహారాజు ఒక యోగా ఈ చర్చా గోష్ఠిని ఏర్పాటు చేశారు. అతనికి అష్టావక్రుల వారికి ఒక 12 సంవత్సరాల వయసున్నప్పుడు ఆ రాజు దాన్ని ఒక చర్చా గోష్ఠిని ఏర్పాటు చేశారు దానికి. అక్కడ 1000 గోవులను ఉంచి, ఇంకా వాటికి రత్న ఖచితమైన బంగారు రేకులతో ఆ కొమ్ముల్ని అలంకరించారు. ఎవరైతే గెలుపొందుతారో వారికి ఈ గోవులన్నిటిని వాటిని ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు వాళ్ళకు. చెప్పడం జరిగింది. అప్పుడు దానికి ఎంతో మంది వేద పండితులందరూ వచ్చారు. ఎంతో మంది పండితులు కూడా. దానిలో పాల్గొనడానికి అష్టావక్రుల యొక్క తండ్రి గారు కూడా వచ్చారు. అతను అందరినీ ఓడించడం జరిగింది. ఆ బ్రాహ్మణులందరినీ. చిట్ట చివరిగా ఒక వందినుడు అనే ఒక పండితుడు ద్వారా చివరి దశలో ఉన్నారు. ఓడిపోవడానికి మీ తండ్రి గారని తెలుసుకొని అతను రాజ సౌధానికి ఈ అష్టావక్రుల వారు చూడడానికి ప్రవేశించారు. ఆ అష్టావక్రుల వారిని చూసి అందరూ నవ్వారు. తనను చూసి నవ్వడంతో తను కూడా నవ్వారు. ఎలాంటిదంటే అష్టావక్రుడు అనేవాడు 8 చుట్టలతో పుట్టడం వలన అతను నడిచినా కూడా అది వేగంగా నడవడం వలన అతనందరికీ హాస్యాస్పదంగా ఉంది కనుక అందరూ నవ్వారు. కానీ "నువ్వు కూడా ఎందుకు నవ్వావు నాయనా" అని చెప్పి జనక మహారాజు గారు అడగడం జరిగింది. అంటే మీరు ఇంతకాలము మీరు ఈ శరీరాన్ని చూస్తున్నారే కానీ మీరందరూ కూడా ఈ చర్మకారుల్ని మీరు ఈ గోష్ఠి చేస్తున్నారా అని చెప్పి చర్మకారుల చేత సత్యం నిర్ణయించబడుతుందా అని అడిగారు. చర్మకారులు అంటే చెప్పులు కుట్టేవారు. చర్మకారులతో అని చెప్పి అనేపాటికి ఆ సభ అంతా కూడా నిశ్శబ్దమైపోయింది. ఎందుకంటే చెప్పులు కుట్టే వారితో సత్యం అనేది నిర్ణయించబడుతుందా అని అనడంతో అతను ఒక సంభ్రమాశ్చర్యానికి అందరూ గురయ్యారు. ఈ అష్టావక్రుడు ఏం చెప్తున్నారంటే, నాకంటే అత్యంత స్వచ్ఛమైన వాడిని సరళమైన వాడిని మీరు ఇంతవరకు చూడలేదు. మీరు కేవలం శరీరాన్నే చూస్తున్నారు. కానీ మీరు అంతరంగంలో ఉన్న జ్ఞానాన్ని మీరు గమనించలేకపోతున్నారు. కేవలం అని చెప్తూ ఉన్నారు. ఆలయం యొక్క వంపులో ఎప్పుడైనా కూడా ఆకాశం అనేది వంపు తిరుగుతుందా? ఒక కుండ నాశనం చేయబడినప్పుడు ఆకాశం నాశనం అవుతుందా? ఆకాశం మార్పునకు అతీతమైనది. నా శరీరం మెలికలు తిరిగి ఉంది. కానీ నేను కాదు. అంతరంగంలో ఉన్నవాడి వైపు చూడండి. అంతకన్నా సూటి అయిన, స్వచ్ఛమైన, సరళమైనది మరొకటి ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఆ రోజు అలా జరిగినందుకు ఆ రోజు జనక మహారాజు తన నిద్రపోలేక ఎందుకంటే నేను ఇంతవరకు ఈ చర్మకారులను సమావేశపరిచానా? దీనిలో సత్యం నిర్ణయించబడలేదా? అని చెప్పి తను ఎంతో విచారకరంతో ఆ రోజంతా తనకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు తను స్వారీ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అష్టావక్రుల వారు కనిపించడంతో ఆ గుర్రం నుంచి దిగి అతనికి 12 సంవత్సరాల బాలుడైనా కూడా అతను ఏం చేశారంటే కిందికి దిగి వచ్చి రథం నుంచి దిగి వచ్చి అతన్ని సాష్టాంగ నమస్కారం చేశారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, "ప్రభు నాకు మీరు సిద్ధించండి" అని చెప్పి అతను గౌరవంగా అడిగారు. దానికోసం మీరు నా రాజ సౌధానికి రావాలి అని చెప్పి అడిగారు. అన్నప్పుడు ఈ అష్టావక్రుల వారు కూడా దీనికి ఒప్పుకొని ఒక ఓ రోజు వచ్చారు. అప్పుడు ఆ రాజ సౌధాన్నంతా కూడా ఈ జనక మహారాజు అత్యంత దేదీప్యమానంగా దేదీప్యమానంగా దీపాలతో వెలిగించి బాగా అలంకరించారు. రాజ సౌధాన్ని కూడా ఎంతో అలంకరించారు. అలంకరించినప్పుడు
అలంకరించడం. ఆ రాజుగారు ఇంకా ఎలాగ విచ్చేశారు ఎలాగ వచ్చాయి, అతన్ని ఎలాగ సన్మానించారు అంటే అతన్ని రాగానే గౌరవంగా సాదరంగా పిలిచి అతన్ని మళ్ళీ ఒక బంగారు కిరీటం మీద బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి అతన్ని ఇటువంటి గౌరవంగా అడుగుతున్నారు. ఓ ప్రభు, నాకు ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞ అనేది ఎలా సిద్ధించబడుతుంది? విముక్తి అనేది ఎలా సాధించబడుతుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నిస్సంగనం అనేది ఎలా సాధించబడుతుంది? దాని గురించి నాకు తెలియజేయండి అని చెబుతూ ఉన్నారు. ఇంకా ఈ చెప్పులు కుట్టేవారు అన్నాం కదా! మనం ఈ చెప్పులు కుట్టేవారు కూడా మనము తక్కువగా అంచనా వేస్తాం. కానీ ఆ చెప్పులు కుట్టేవారు కూడా మన చెప్పుల్ని చూసి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎటువంటి మన స్థితిగతుల్లో ఉన్నాము, మనం ధనవంతులమా లేదా పేదవాళ్ళమా అని చెప్పి వారు ప్రతి ఒక్కటిని వారు గమనించగలరు. ఇంకా దర్జీ వాళ్ళు కూడా మన దుస్తుల్ని గమనించి మనం ఎటువంటి వారం, మన ఉనికి ఏమిటి అని చెప్పి వారు కూడా గమనించగలరు. తన స్వీయ అస్తిత్వంలో నిండి ఉన్న వారు మాత్రమే అస్తిత్వాన్ని చూస్తారు. మిగతా ఎవరు కూడా చూడలేరు. ఎందుకంటే తన గురించి తనకు పూర్తిగా తెలిసిన వ్యక్తే కదా మిగతా వారి గురించి కూడా చెప్పగలరు. ఇంకా ఇంకొక సంఘటన ఏమిటి అంటే అష్టావక్రుల గురించి కాదు ఇది. రామకృష్ణుడు మరి వివేకానందుల గురించి ఉన్న సంఘటన ఇది. అష్టావక్రుడిని అష్టావక్రుని గురించి ఇది కాదు. రామకృష్ణుల వారిని కలిసినప్పుడు కూడా నరేంద్రుడు అనే అతని పేరు ఉండేది. ఇంకా అతను నరేంద్రుడుగానే ఉన్నాడు. రామకృష్ణుల వారి దగ్గరికి వచ్చినప్పుడే తనకు వివేకానందుడు అని తను నామకరణం చేశారు. అతను ఇతని దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉండేవాడంటే ఏదైనా కూడా ఒక నాస్తిక, అన్నిటిని తర్కించేవాడుగా, హేతువాదిగా, ప్రతిదానికి కూడా ఒక రుజువులు అడుగుతుండేవాడుగా ఉండేవాడు ఇతను ఎప్పుడు కూడా. ఈ వివేకానందుడు ఎప్పుడు కూడా రుజువులను అడుగుతూ ఉండేవారు అన్నిటిని. ఇంకా కూడా మనం దైవత్వం అనేది ఉంది. కానీ దానికి ఎటువంటి రుజువు లేదు. ప్రేమ కూడా ఉంది. దానికి ఒక రుజువు అనేది ఉంటుందా? చూపించలేం మనం. ఒక సౌందర్యం అనేది ఉంది. కనిపిస్తుంది. మళ్ళీ దానికి ఎటువంటి రుజువు అనేది ఉంటుందా అనేది ఉండదు. ఇటువంటిదే చెప్తున్నారు మనకు దైవత్వం అనేది కూడా మనం రుజువు అనేది ఎటువంటిది ఉండదు. మజ్ను గురించి ఇలా ఏం చెప్తున్నారు అంటే, ఒక మజ్ను అనేవారు మజ్ను అన్నాడు ఏమనంటే, నా లైలా చాలా అందమైనది. నా లైలాను గురించి తెలుసుకోవాలంటే ఒక మజ్ను యొక్క కళ్ళతో చూడాలే కానీ, మీరు వేరొక కళ్ళతో చూస్తే దాన్ని మీరు తెలుసుకోలేరు అంటున్నాడు. ఇంకా ఆ రాజా ఎందుకు అంటే తనని ఏదైనా తెలుసుకోవాలంటే తన యొక్క కళ్ళతోనే చూడాలి గాని, మన యొక్క కళ్ళతో చూస్తే తన అందం ఎలా తెలుస్తుంది? ఇంకా అక్కడ ఉన్న ఒక రాజు ఏం చెప్తున్నారంటే, ఈ మజ్నుని పిలిచి ఇక్కడ నువ్వు లైలా గురించి అంతగా చెప్తున్నావు కదా! ఆమె అంత అందమైనది ఏమీ కాదు. ఆమె కారు నలుపు. ఇక్కడ నా రాజ్యంలో 12 మంది అందమైన స్త్రీలు ఉన్నారు. నువ్వు కావాలి అంటే ఎవరినైనా వివాహం ఆడొచ్చు అని చెప్పి అన్నప్పుడు అతను ఏం చెప్తారంటే, ఇక్కల్లో నా లైలాతో మీరు ఎవరిని కూడా కాలి గోటికి కూడా సరిపోదు ఇటువంటి అందము అని చెప్తూ ఉన్నారు. ఎందుకు సరిపోదు అని అన్నప్పుడు అతను నిన్ను చూస్తుంటే నువ్వు పిచ్చివాడిలాగా ఉన్నావు. నువ్వు చాలా అమాయకంగా కనిపిస్తున్నావు. ఆమె ఏమైనా అందంగా ఉందా అని అతను చెప్తూ ఉన్నాడు. ఒక లైనాలు తెలుసుకోవాలంటే మజ్ను యొక్క కళ్ళతోనే చూడాలి మనం. ఇంకా దానికి ఎటువంటి రుజువు కూడా లేదు. ఎవరైనా ప్రేమను తెలుసుకోవాలంటే ప్రేయకుడి ఈ ఒక ప్రేమికుడి హృదయమే కావాలి తప్ప మామూలు కళ్ళతో చూస్తే అది ఎలా కనిపించదు కదా! అదే చెప్తూ ఉన్నారు. ఒక సౌందర్యాన్ని చూడాలి అనుకుంటే ఆ ప్రకృతి యొక్క సౌందర్యం కళాత్మకమైన హృదయమే వాటికి ఉండాలి. ఇంకా రామకృష్ణుల వారి వివేకానందుడి యొక్క రుజువు కావాలని ప్రతి ఒక్కటి అడుగుతుంటాడు కదా! అతను ఏమని అడిగాడంటే రామకృష్ణుల వారిని, నాకు భగవంతుడు అంటే ఏమిటో దాన్ని నిరూపించండి అని చెప్పి అడిగారు. ఈ రామకృష్ణుడు వివేకానందుడి వైపు లోపల నుంచి చూశాడు. ఇతడు ఎంతో శక్యత కలిగి ఉన్నవాడు, ఎంతో సూక్ష్మ బుద్ధి కలవాడు. ఇది అతనికి ఎంతో గొప్ప నిధి ఉంది ఇతని లోపల అని చెప్పి అతను గమనించగలడు కదా! అతను ఒక జ్ఞాని కాబట్టి అని గమనించి ఇతను దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. భగవంతుడి గురించి నిరూపణ గురించి మళ్ళీ తర్వాత మనం తెలుసుకుందాము అని చెప్పి తర్వాత ఏం చెప్పారు అంటే, ఈ వివేకానందుడిని ఇందులో నీకు ఏమి కనిపించకపోవచ్చు. ఇది ఏం ప్రత్యేకమైనది కోరడం లేదు నేను. ఒక అష్టావక్ర గీత బుక్కుని తీసుకొచ్చి రామకృష్ణుల వారు వివేకానందుడితో దీన్ని చదవమని చెప్పి అతనికి ఆ బుక్ ఇచ్చారు. దాంట్లో అతను చూసి దీంట్లో ఏమీ లేదు కదా! సరే చదువుదామని చెప్పి దాన్ని ఒక 3, 4 లైన్‌లు చదవగానే అతనిలోని
వివేకానందుల్లో ఉన్న కణకణము ప్రతి కణము కూడా కంపించడం జరిగింది. అతను భీతి చెందాడు. దీన్ని చదవడం వల్ల నాకు ఏదో అవుతోంది అని చెప్పి గురువు గారికి చెప్పారు. చెప్పినప్పుడు అతను ఏమన్నాడు, దీని వల్ల నీకు ఏమీ జరగదు. నువ్వు గట్టిగా బిగ్గరగా చదువు. నేను ఇప్పుడు వృద్ధున్నయ్యాను. నువ్వు దీన్ని ఖచ్చితంగా చదవాలి. చదివి తీరి నాకు వినిపించు అని చెప్పి అతనికి చెప్పారు. అతను చెప్పగానే సరే అని చెప్పేసి అతను చదవడం ప్రారంభించాడు. తను ఒక 4 లైన్లు చదవగానే అతడు ధ్యానంలో మునిగిపోయాడు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అంటే ఇతడు ఎంతో గొప్ప శక్తితల కలవాడు. ఇతను ఎంతో బుద్ధుడిలాగా ఉన్న వ్యక్తి ఇతను. ఇంకా ఇతను కూడా బుద్ధునిలాగే బోధసత్వుడు లాగా ఉండి గొప్ప శక్తితను కలిగి ఉన్నాడు. సత్వుడు వంటి గొప్ప శక్తితను కలిగి ఉన్నాడు అని ఇతను గమనించడం వల్ల అతను ఈ బుద్ధత్వాన్ని కూడా చేరుకోగలవు, అటువంటి జ్ఞానాన్ని అంతా తెలుసుకోగలడు అని చెప్పి ఈ రామకృష్ణుల వారు అనుకున్నారు. అందుకే దీనిని చదవమని చెప్పి పట్టుబట్టి అతన్ని చదివించారు. ఈ ఈ మాటలే కనుక మీలోనికి చొచ్చుకొని పోతే కనుక మీలో నిద్రిస్తున్న ఆత్మను కూడా మీరు మేల్కొంటారు. మేల్కొల్పుతుంది. మిమ్మల్ని మీరు మీ మాటలు కూడా పులకరింపచేస్తాయి. మీరు బ్రహ్మానందంతో మీరు నిండిపోతారు. ఈ మాటలు మిమ్మల్ని ఆఘాతానికి గురి చేస్తాయి. అంటే దైవత్వం మీలోనే ఉందని చెప్తూ ఉన్నారు కదా! ఇటువంటి మాటలు గనక మనం తీసుకుంటే ఉంటే గనక మనం ఈ బ్రహ్మానందంతో నిండిపోతూ ఉంటాము అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మొదటి సూత్రం ఏమిటంటే జనకుడు అడిగారు, ఓ ప్రభు, ఎవరైనా ప్రజ్ఞను ఎలా సిద్ధించుకోవాలి? విముక్తి ఎలా సంభవిస్తుంది? నిస్సంగం అనేది ఎలా సాధించబడుతుంది? దయచేసి నాకు వివరించండి, నాకు తెలియచేయండి అని అడుగుతూ ఉన్నారు. ఎవరైనా ప్రజ్ఞను ఎలా సిద్ధించుకోవాలి? సహజంగా అని మనం విస్మయానికి గురి అవుతాం. ఎందుకంటే జనకుడికి కూడా తెలుసు, ఎన్నో వేదాలలో, బుక్కులలో, పుస్తకాలలో ఇటువంటి జ్ఞానం గురించి తెలుసు. అయినా కానీ జనకులు అడిగారు కదా, ఎందుకు అడిగారని చెప్పి మనం విస్మయానికి గురవుతాం. మనము ఈ పుస్తకాల్లో దేనితోనైతే నిండి ఉన్నదో అది ప్రజ్ఞ కాదు. అది కేవలం ప్రజ్ఞ వదిలి వెళ్ళిన ధూళి. ప్రజ్ఞా జ్వాల జ్వలించినప్పుడు బూడిద మాత్రమే మిగులబడుతుంది. ఆ బూడిద పోగవుతూ అది పవిత్ర ప్రతి అవుతుంది. అది వేదాలు కూడా బూడిదలే. ఒక మనిషి శరీరం దహనమైన తరువాత దహనమైన తర్వాత మనం ఎముకలను, బూడిదను సేకరిస్తూ ఉంటాం. వాటిని ఇంకా ఏమంటూ ఉన్నారంటే పుష్పాలు అని అంటూ ఉన్నారు. పుష్పాలు అని అంటూ ఉన్నారు. ఒక మనిషి మనం సజీవంగా బతికి ఉన్నప్పుడు దాన్ని మనం పట్టించుకోము అతనిని. ఇంకా బుద్ధుల్ని కానీ, మహావీరుడు లాంటి ఇటువంటి వారిని కూడా మనం కూడా ఎప్పుడు కూడా మనం పట్టించుకోము. కానీ ఎవరైతే చనిపోయిన తర్వాత మళ్ళీ మనం వాటిని సేకరించి ఆ చితాభస్మాన్ని మనం సేకరించి వాటిని మనం చేసిన తర్వాత వాటిని పుష్పాలు అని అంటూ ఉన్నాం కదా. అంటే వారు బ్రతికున్నంత సేపు వారి గురించి మనం ఎదురుగా ఉన్నా కూడా వారి గొప్పతనాన్ని మనం గుర్తించలేము. వారిని చనిపోయిన తర్వాత వారి గొప్పతనాన్ని మనం గుర్తిస్తూ ఉన్నామని ఈ కథ ద్వారా మనకు చెప్తూ ఉన్నారు. ఇంకా ఒక బుద్ధుడు మరణించిన తర్వాత మనం వాళ్ళ చితాభస్మాన్ని సేకరిస్తాము. ఇంకా వాటి ద్వారా మనం ధమ్మపదాన్ని సృష్టిస్తాము. మనం వేదాలను సృష్టిస్తాము. మరి అప్పుడే మనం పూజా పుష్పాలను సమర్పిస్తాము. ఇంకా పవిత్ర గ్రంథాలన్నీ ఎన్నో ఉన్నాయి కదా! అవి కేవలం సమాచారంతోనే నిండి ఉంది. అవి కేవలం పదాలు. ఈ సమాచారంతో నిండినవన్నీ కూడా ప్రజ్ఞాని ఎలా అవుతుంది? అది కాదు అని చెప్తూ ఉన్నారు మనకు. మిమ్మల్ని విముక్తుల్ని చేసేదే ప్రజ్ఞ. ప్రజ్ఞ అనేది సత్యం ద్వారానే మనల్ని విముక్తి చేసేదే ప్రజ్ఞ. ఈ సత్యం యొక్క లక్షణం ఇదే. మనం ఈ పవిత్ర గ్రంథాల ద్వారా మనము వీటిని ఏమనుకుంటూ ఉంటాం, వీరి ద్వారా మనకు ప్రజ్ఞ అనేది సిద్ధించబడుతుంది అనుకుంటూ ఉంటాం కదా. అది కేవలం మనం చదువుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, కానీ అవి ప్రజ్ఞ అనేది దాని వల్ల ఎలా వస్తుంది? అది ప్రజ్ఞ అని అనిపించదు. ప్రజ్ఞ అనేది కేవలం సత్యం ద్వారానే వస్తుందని మనకు వివరిస్తూ ఉన్నారు. ఇంకా వీటిలో పండితులు, ధార్మికమైన వ్యక్తులు అనేవారు చాలా మంది బంధితులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆచారాలతో ఇటువంటి వాటిని బంధితులుగానే ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆచారాలన్నీ గుడ్డిగా పాటిస్తూ వాళ్ళు ఇటువంటి స్వేచ్ఛగా అనేది వాళ్ళు ఉండలేకపోయారు. ఇంకా మనకంటే ఎక్కువగా కూడా వాళ్ళు దాంట్లో ఇరుక్కుని బాధలతో ఉన్నారు అని చెప్తూ ఉన్నారు.
ఇటువంటిదే ఏం చెప్తున్నారంటే ఓషో గారి దగ్గరికి ఒక జైన సాధ్వీలు అంటే జైన సాధువులు అనేవారు ఒకసారి వీరిని కలవడానికి రావాలి అనుకుంటూ ఉన్నారు. కానీ అతను రావాలి అనుకుంటున్నా కూడా వారి శిష్యులు దానిని అంగీకరించలేదు. జైన సాధ్వీలు అంటే ఎవరు అంటే ఆ సాధ్వీలు అనేవారు అంటే ఇక్కడ మనకు ప్రపంచంతో ఎటువంటి గౌరవము ఆశించకుండా అరణ్యాల్లో నివసిస్తూ ఒక ప్రస్థానాన్ని ప్రారంభించుకున్న వ్యక్తి. కానీ అటువంటి వ్యక్తులు వాళ్ళ శిష్యులు నువ్వు గన అతన్ని ఓషో గారిని కలవడానికి వెళ్తే కనుక ఇక్కడ మీకు ద్వారాలు మూసివేస్తాము అని చెప్పి అతనికి చెప్పారు. దాని అర్థం ఏమిటి అంటే ఎవరైనా కూడా ఒక గురువు శిష్యుడిని రూపాంతరీకరించే బదులు ఆ శిష్యుడే ఆ సిద్ధుడే ఆ శిష్యులే ఆ గురువుని రూపాంతరీకరణ చెందించినట్లుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు మనకు. ఇంకా కూడా ఏంటంటే ఒక ఇంకొక కథ ఏమిటంటే ఒక జైన సాధ్వి అనే ఆమె తన కథలు ఓషో గారి పుస్తకాలను చదువుతూ, టేపులను చదువుతూ ఉంది. కానీ ఎవరైనా కూడా వచ్చి అడిగితే కనుక నాకు వారంటే ఏమిటో కూడా నాకు తెలీదు. ఎవరు వారు? నేను వారి పుస్తకాలను చదవలేదు అని చెప్తుంటారు. అంటే విముక్తి అనేది ఇటువంటిదే. ఆ విముక్తి అనేది ఎటువంటిది? ఒక స్వేచ్ఛతో కూడుకొని ఉంటుందే కానీ ఇటువంటిది కాదు అని చెప్తున్నారు. స్వేచ్ఛ అనేది మానవుడి యొక్క అత్యంత ప్రగాఢమైన ఆకాంక్ష. అన్నింటినీ సాధించండి. కానీ కేవలం మీరు స్వేచ్ఛను కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎటువంటి బాధ లేకుండా ఉంటారు. కేవలం దాన్ని సిద్ధించుకోగలరు. కేవలం అక్కడ గన స్వేచ్ఛ అనేది మీరు లేకపోతే దాని ద్వారా మీరు బాధించబడతారు. దాని ద్వారా మీరు సిద్ధించుకోలేరు. కేవలం మనిషికి అత్యంత మనం ఏమి కావాలి అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఈ స్వేచ్ఛ అనేది మనకు అత్యంత ప్రగాఢమైన కోరిక. ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వేచ్ఛ కోసమే మనం చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కటి కూడా. అలాగే ఈ జనకుడిని కూడా సావధానంగా, శ్రద్ధగా గమనించే ఉంటాడు. కనుక అతను ఏమి అడిగాడు? ఒక గురువు అతని గురించి ఏదైనా కూడా సమాధానం ఇచ్చేకి ముందు ఆ శిష్యుడు ఏమి అడుగుతున్నాడు? దేనికోసం అడుగుతున్నాడు? అతను అనేటువంటివన్నీ అన్నింటిని తను గమనించగలగడు ఆ గురువైన వారు. సత్యాన్ని సిద్ధించుకున్న వ్యక్తే ఒక గురువు. మీ ప్రశ్నకర్తను సమాధానం ఇవ్వడు. మీకు మాత్రమే సమాధానం ఇస్తాడు. ఎందుకు అంటే ఏదైనా కూడా మీరు ఎందుకు అడుగుతున్నారు? దేనికోసం అడుగుతున్నారు? అనేది అతను తీసుకోడు. మీరు ఏ దానికోసం మీకు అవసరమైనదే దానిని ఇస్తూ ఉంటారు గురువు అనేవారు. మనం అనవసరం ఏంటి అడుగుతూ చేస్తూ ఉంటాం గదా! కానీ అటువంటిది కాకుండా మనకు ఏది అవసరమైతే దానిని మన గురువుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇంకా ఇక్కడ ప్రపంచంలో ఇక్కడ 4 రకాల ప్రజలు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఒకరు జ్ఞానులు, అన్వేషకులు, అజ్ఞానులు, మూర్ఖులు అని 4 రకాల విధాలమైన ప్రజలు ఉన్నారు అని చెప్తున్నారు. ఈ జ్ఞాని అంటే ఏమిటి అంటే విచారణ తెలిసిన వాడు, అన్నింటినీ తెలుసుకున్న వ్యక్తి అని అర్థం. అన్నింటి కూడా స్వచ్ఛంగా, సరళంగా అతను తెలుసుకున్న వ్యక్తి. అతను ఇంకా నేర్చుకోవడానికి సిద్ధంగా లేని వ్యక్తా అంటే కాదు. అతను అన్నిటిని ఏదైనా కూడా ఒక బాలుడిలాగా అంటే ఒక శిశువులాగా ఉంటాడు. ప్రతి ఒక్క దానిని కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి జ్ఞాని అంటే అని చెప్తున్నారు. ఇది అతను మీరు ఎంతంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో మీరు అంత ఎక్కువగా సందిగ్ధతను కలిగి ఉండాలి. అప్పుడే మీరు దాన్ని తీసుకోగలరు. మీరు సిద్ధించుకోగలరు. మీరు ఎంత ఎక్కువ సరళంగా, అమాయకంగా, స్వచ్ఛంగా ఉంటే మీరు అంత సరళంగా దాన్ని సిద్ధించుకుంటారు. ఇప్పుడు మనం ఏదైనా కూడా ఒక బాలునికి గాని, ఒక పిల్లవానికి మనం ఏదైనా చెప్పామనుకోండి, వాళ్ళు ఎలాగుంటుంది, వాళ్ళు ఏదైనా కూడా తొందరగా దాన్ని తీసుకోగలరు. ఎందుకంటే వాళ్ళ మనసుల్లో కూడా ఎటువంటి ఆలోచనలు కానీ, ఎటువంటివి కూడా వాళ్ళ మనసులో ఏమీ ఉండవు. కాబట్టి వాళ్ళు తొందరగా మనం చెప్పిన దాన్ని గ్రహించగలుగుతారు. కానీ ఇప్పుడు మనమైతే ఎందుకు తీసుకోలేకుంటాం? మనం ఎప్పుడు కూడా ఏదో దాని గురించి ఆలోచిస్తూ చేస్తూ ఉంటాము. అన్నిట్లో గురించి ఇది చేస్తామా? లేదా ఇటువంటి ఆలోచనలు ఎన్నో మనకు ఉంటాయి ఈ సందిగ్ధతలు. కాబట్టి మనం సిద్ధించుకోలేము. కానీ జ్ఞాని అనేవాడు నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి అని మనకు చెప్తూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని సేకరించడు. అతడు తెలుసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి. ఇతను ఎటువంటి దురభిమానం లేని వ్యక్తి. ఏ అడ్డంకులు లేకుండా అన్నిటి ప్రణాళికను, వ్యవస్థను సిద్ధంగా నిర్మించుకొని ఉన్నవాడు. జ్ఞాని అంటే ఒక ధ్యాని. ధ్యానానికి నిమగ్నమైన వ్యక్తే జ్ఞాని అని చెప్తూ ఉన్నారు. ఇటువంటిది బుద్ధుని యొక్క జీవితంలో కూడా ఒక జరిగిన సంఘటన గురించి మనం తెలుసుకుందాం. అతన్ని కలవడానికి ఒక ఫకీరు వచ్చారు. అతను అడుగుతున్నప్పుడు ఏమని అడిగారంటే బుద్ధుల వారిని, ఈ బుద్ధ భగవానులు గారు
నాకు మీరు నాకు ఎటువంటి పదాల్లో అడగాలో కూడా తెలియదు. మీరు దీని గురించి నేను ఎలా వివరించి అడగాలో కూడా నాకు తెలియడం లేదు. మీకు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంటే అతనికి ఏమీ తెలియదు. ఎర్ అతనికి పదాల్లో సేకరించి నేనిలా అడగాలి అని గూడా నైపుణ్యం లేని వ్యక్తి వచ్చి ఇలా అడుగుతూ ఉన్నారు. అతను అన్నప్పుడు అవగాహన చేసుకొని నాకు ఏది సరైనదో తెలియజేసి నాకు విచారణ ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇదే నిజమైన తెలిసిన వ్యక్తి యొక్క విచారణ అని చెప్తున్నారు. అంతేకాని మనం అడుగుతూ ఉంటాం గదా! ఎలా పడితే అలా కాకుండా మన గురువుని అడిగే పద్ధతి ఇది అని చెప్తూ ఉన్నారు. అప్పుడు బుద్ధుడు కూడా మౌనంగా కూర్చున్నాడు. అతను కూడా అతని కళ్ళలో నుంచి చూస్తూ ఇద్దరూ చూసుకుంటూ కూర్చున్నారు. కొంతసేపు చూసిన తర్వాత ఫకీరు లేచి వెళ్ళడం జరిగింది. లేచి వెళ్తూ అతను నేను ఏమి అడగాలో తెలియకపోయినా మీరు నాకు సరైన సమాధానాన్ని మీరు ఇచ్చారు అని అతను ఆనంద పరవశుడై అతను నాట్యం చేసుకుంటూ కన్నీళ్లతో ఆనందంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతన్ని చూసిన తర్వాత వారి శిష్యులంతా అడిగారు. ఆనంద్ వారు వాళ్ళ శిష్యులు ఏమని అడుగుతున్నారంటే, "మీరు అతనికి ఎలా అడగాలో తెలియడం లేదు" అని చెప్తున్నారు. ఇంక దేని గురించి తెలియని వ్యక్తికి మీరు అడుగుతూ ఉన్నారు కదా! మరి మీరు ఏమైనా మాకు చెప్పడం సరిగ్గా చెప్పడం లేదా? అని చెప్పి వీళ్ళు శంకించారు. అప్పుడు ఏమని చెప్తున్నారంటే, ఈ బుద్ధ భగవానులు గారు, "మీరు ఏదైతే అడుగుతారో నేను సమాధానం మీరిచ్చేది ఉంది. మీరు కొన్ని వాటినికి అడగపోయినా కూడా నేను సమాధానం ఇచ్చేది ఉంది. కానీ మీకు ఏదైతే అవసరమో, మీకు ఏదైతే కావాలో అది మాత్రమే నేను ఇస్తాను" అని చెప్పారు. అటువంటిదే ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, 4 ఇక్కడ ఆనందుల వారికి చెప్తున్నాడు. ఈ ఆనందుడు అనే అతను ఇతనికి బంధువవుతాడు. కాకోకుండా ఇంకా ఇతను కూడా అశ్వాలను అశ్వాల గురించి తెలిసిన ఒక యోధుడిగా ఉండేవాడు. అతను ఒక గొప్ప రౌతు. అందుకని అతనికి ఏం చెప్తున్నా అతని పద్ధతిలో తనకు తెలియజేయడానికి ఇక్కడ 4 రకాలైన అశ్వాలు ఉన్నాయి. దాళ్ళ గురించి నీకు చెప్తాను విను అని చెప్పారు. మొదటి రకం అశ్వం ఎటువంటిది అంటే అది కొట్టినా కూడా పక్కకు జరగదు. అది ఒక గట్టిగా హఠయోగిలాగా నిలబడి ఉంటుంది. ఎంత కొట్టినా కూడా అది పక్కకు జరగదు. రెండవది ఎలాంటిది అంటే ఆ గుర్రం అనేది మొదటి దానికంటే కొంచెం బెటర్ అయినది. అది ఎటువంటిది అంటే అది కొడితే కనీసం పక్కకైనా జరుగుతుంది. ఇంకా మూడవ అశ్వం ఎటువంటిది అంటే, అది కొరడాన్ని మీరు జురిపిస్తే చాలు అది పక్కకు జరుగుతుంది. ఇది రెండవ దానికంటే మూడవది పర్వాలేదు. ఈ నాలుగవది ఎలాంటిది అంటే, మీరు కొరడాను కూడా దులిపించాల్సిన అవసరమే లేదు. దాని యొక్క నీడకే అది వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఇటువంటి మీకు వచ్చిన వ్యక్తి కూడా ఇటువంటి వ్యక్తే. అతనికి ఈ కొరడా యొక్క నీడ ఎలా సరిపోతుందో, ఇతను కూడా అటువంటి వాడే అని చెప్పారు అతనికి. అంటే మొదటి రకం గుర్రం ఎలా ఉంది? అతను కొట్టినా కూడా పక్కకు జరగదు. రెండవది ఎలాంటిది అంటే కనీసం కొడితే పక్కకు జరిగే రకం. మూడవది అది కొరడాను జులిపిస్తే పక్కకు వెళ్ళడం ప్రారంభిస్తుంది. నాలుగవది ఎటువంటిది? దాని యొక్క కొరడాను జులిపించాల్సిన అవసరం లేదు. ఏమి చేయాల్సిన అవసరం లేదు. దాన్ని కేవలం ఆ నీడనే సరిపోతుంది. కానీ అతను కూడా ఇటువంటి వ్యక్తి అని చెప్పి ఆ బుద్ధ భగవానుల వారు అతనికి తెలియజేశారు. ఇంకా అతను అంటూ ఉన్నారు. ఇప్పుడు అష్టావక్రుల వారు మరి జ్ఞాని అంటే జ్ఞాని కాదు. మరి అజ్ఞాని అని అడుగుతున్నారు. అజ్ఞాని కూడా కాదని ఎందుకు అంటే అతను అజ్ఞాని అయితే ఎలా ఉంటాడు? ఒక దురహంకారై, ఒక గర్వితుడై అతను అలా ఉంటాడు. అతను గర్వంతో ఎప్పుడూ కూడా ఉంటాడు. ఇతను గర్వంతో ఉన్నాడు అంటే 12 ఏళ్ల బాలుడిని కూడా అతను ఏం చేశాడు? అతను సాష్టాంగ నమస్కరించి అడగడు కదా! అటువంటి దురభిమానం ఉన్న వ్యక్తి అయితే. కనుక ఇతను అది కూడా కాదు. మరి మూర్ఖులకు ఇది జ్ఞాని కాదు, మరి అజ్ఞాని కాదు ఇతను. ఇంకా మూర్ఖులకు మరి జ్ఞానోదయం పొందిన వారికి ఒక సారూప్యం ఉంది. జ్ఞానోదయం పొందిన వారికి ఈ దేని గురించి ప్రశ్నలే ఉండదు. ఇంకా మూర్ఖునికి కూడా ఎటువంటి ప్రశ్నలు ఉండవు. ఎందుకు అంటే ఎప్పుడు ప్రాపంచికంగా దేని గురించే ఉండే వ్యక్తే కానీ ఇతనికి ప్రజ్ఞ అనేది ఎలా సిద్ధించుకోవాలి, విముక్తి అనేది ఎలా సాధించబడుతది ఇటువంటి దాని గురించి ఏమీ తనకు తెలియదు ఒక మూర్ఖునికి. ఇంకా అడిగినా కూడా బంగారు సంకెళ్ళను ఎలా తీసుకోవాలి? ఇటువంటి వాటి గురించి ప్రాపంచికంగా ముందమైన క్వెషన్సే ఉంటాయి. కానీ ఇటువంటివి అనేది ఉండవు. ఇటువంటి సంభావ్యత ఉండదు. కానీ ఇతను ఎవరు అంటే ఒక జ్ఞాని కాదు, ఒక అజ్ఞాని కాదు, ఒక మూర్ఖుడు కాదు. మరి ఎవరు అంటే అతను ఒక ముముక్షువు. ముముక్షువు అంటే ఎవరు అంటే అతడు సత్యాన్ని అన్వేషించే వ్యక్తి. సత్యం కోసమే ఎప్పుడు అన్వేషిస్తున్న వ్యక్తి. విముక్తికై కోరిక ఉన్నవాడు. ముక్తికై కోరిక. ము ము ముముక్షువు అంటే ఇంకా అతని విచారణ ఎటువంటిది అంటే సరళంగాను, సూటిగాను ఉంటుంది అతనిది. అతని విచారం అత్యంత స్వచ్ఛంగా, నిష్కలంగా కూడా ఉంటుంది.
ఇంకా ఇంకా ఏమని అడుగుతున్నారంటే నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు విముక్తిని కోరుకుంటే కనుక విషయ వాంఛలను విషంలా త్యజించు. క్షమాతత్వం, నిష్కాపట్యం, దయ, సంతృప్తి, మరి సత్యాన్ని అమృతంలా స్వీకరించు అని అడుగుతూ ఉన్నారు. దాని గురించి చాలా తెలియజేయండి అని చెప్తూ ఉన్నారు. నువ్వు విముక్తిని కోరుకుంటే కనుక విషయ వాంఛలను విషయంలా త్యజించు. విషయం అనే పదం నుంచే ఎంతో అంతవర్థమైనది. ఈ విషం అనేది దీని నుంచే వచ్చింది. ఈ విషం అంటే మనం మనం ఏదైనా పదార్థాలను తినడం ద్వారా మనము చావు మనకు వస్తుంది. మనము మృతువులవుతాము. కానీ ఈ విషయ వాంఛలు అంటే తృష్ణ, కోపము, ద్వేషం, అసూయ ఇటువంటి విషయ వాంఛలను మనం తీసుకోవడం వల్ల మనం ప్రతిరోజు మరణిస్తూనే ఉన్నాము. మళ్ళీ మళ్ళీ కూడా మరణిస్తున్నాము. ఇవన్నీ ఇటువంటి వాటిని మనం తొలగించుకోవాలి అని చెప్తూ ఉన్నారు మనకు. మనము ఎప్పుడైనా కూడా మీరు ఒక చిల్లులతో నిండిన చేదను మనం నీటిలోనికి వదిలాము అనుకోండి. అది తర్వాత పైకి లాగేటప్పుడు అది పైకి వచ్చేటప్పటికి ఎలాగుంటుంది? అది లోపల ఉన్నంత సేపు అది నిండుగానే ఉంటుంది. కానీ పైకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? అదంతా కూడా అది ఆ వాటర్ ఖాళీ అవ్వడం అనేది మనం గమనిస్తూ ఉంటాం కదా! ఎందుకంటే అది చిల్లులతో నిండింది కదా! అలాగే మనం కూడా ఒక ఒక బాలుడుగా ఉన్నంత సేపు మనం కూడా ఎలాగుంటాము? ఇలాగే ఉంటాం. నిండుగా ఉంటాము. కానీ ఎప్పుడైతే ఇటువంటి అహంకారంతో నిండుకొని ఉంటాము. మనం కూడా ఇలా ఖాళీ అవుతూ ఉంటాము. ఇప్పుడు మనం జన్మించాము అని చెప్పి మనం సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. కానీ అది మొదటి రోజు అయిందనుకోండి, అది మొదటి రోజు మనం ఇది చనిపోయిన రోజుగా తెలుసుకోవాలి. మనం ఎన్ని సంవత్సరాలైతే అన్ని సంవత్సరాలు మనం మరణించాము అని చెప్పి తెలుసుకోవాలని చెప్తూ ఉన్నారు మనకు. అమృతం అంటే ఏమిటి అంటే జీవితాన్ని, అమరత్వాన్ని ఇచ్చేది అని. దాన్ని ఎవరైనా కనుగొన్నప్పుడు మళ్ళీ మళ్ళీ మరణించేది అని ఉండదు. ఇక క్షమాతత్వం అంటే అమృతం. కోపం అనేది విషము. నిష్కాపట్యం అనేది ఒక అమృతం. వక్రబుద్ధి అనేది విషము. కరుణ, జాలి, దయ, కరుణ అనేటివి అమృతం. క్రూర హృదయము, క్రూరత్వం అనేవి ఒక విషంతో సమానము అని చెప్తూ ఉన్నారు. ఇంకా అసంతృప్తి అనేది మనకి ఎప్పుడైతే ఉందో అది మనకు ఒక క్యాన్సర్ లాగా, ఈ పురుగులాగా మనల్ని లోపలికి పోనిచ్చి మనల్ని అన్నిటినీ తినేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సంతృప్తిగా నీవు ఉన్నావో, దేనితోనైతే మనకు ఉన్న దాని పట్ల తృప్తిగా, సంతృప్తిగా ఉన్నావో, మనకున్నదే ఎక్కువ అని చెప్పి సంతృప్తిగా ఉన్నప్పుడే నీకు ఇది సంభవిస్తుంది. దీన్ని నువ్వు కళ్ళు తెరుచుకొని చూడు అని చెప్తున్నారు అష్టావక్రుల వారు. నీకు జీవితంలో ఉన్నదానికంటే ఎక్కువగానే ఉంది. కానీ మనం ఎప్పుడు కూడా ఏదో ఇంకా తక్కువైంది, ఏదో లేదని చెప్పి దుఃఖిస్తూ ఉన్నాం కదా! అదే చెప్తున్నారు. నువ్వు ఏదైనా కూడా దుఃఖం అని కోరుకుంటే అది నీకు దుఃఖంగానే ఉంటుంది. ఆనందంగా కోరుకుంటే అది నీకు ఆనందంగానే ఉంటుంది. ఇలాగా మన జన్మల తర్వాత జన్మలు తీసుకుంటూనే ఉన్నాము. మనం ఏదో తృప్తి లేకుండా ఉండనే ఉండం. మనము విజయాన్ని కోరుకుంటూ ఉన్నాం. కానీ మనం వైఫల్యాన్ని సిద్ధించుకుంటూ అంటూ ఉన్నాం. ఎందుకు అంటున్నామంటే మనం మన అంతరంగంలో వైఫల్యం గురించి భయం ఉంది. అందుకే మనం విజయాన్ని కోరుకుంటూ ఉన్నాం. లావోజు గారు దీని గురించి ఏమంటూ ఉన్నారంటే, నేను ఎప్పుడూ కూడా విజయాన్ని కోరుకోను. నాకు ఎటువంటి దాని గురించి ఎటువంటి గౌరవం కోరుకోవడం లేదు అన్నారు. అంటే ఇప్పుడు మనకు గౌరవం అనేది మనం ఎవరో ఎదుటి వ్యక్తి ఇస్తే వస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఆ లోపల మన అంతరంగంలో మనం ఎంతో భయపడుతూ ఉండడం వల్ల కాదు. మిమ్మల్ని మీరు గౌరవంగా చూసుకోగలిగినప్పుడు మాత్రమే మీకు అది సంభవిస్తుంది అని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు మొదట గౌరవించినప్పుడు మాత్రమే అది వస్తుంటుంది. ఇటువంటిదే మనం ఎన్నో విజయాలను చూడాలి అనుకుంటాం. మళ్ళీ వైఫల్యం వచ్చిందనుకుంటారు. కాదు. అక్కడ మనం వైఫల్యాన్ని మనం భయంగా స్వీకరిస్తున్నాం లోపల. అదే మీకు ఉంది. దాన్ని మీరు తొలగించుకోండి అని చెప్తూ ఉన్నారు. అది ఎటువంటిది అంటే ఇద్దరు యాచకులు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని యాచించుకోవడం లాంటిది అని చెప్తున్నారు. ఇద్దరు యాచకులే ఒకరికి ఏమి యాచించుకుంటారు? ఒకరిని గురించి ఒకరు. ఇటువంటిదే మన అందరి పరిస్థితి కూడా అని చెప్తూ ఉన్నారు. ఈ సంతృప్తిగా ఎప్పుడైతే ఉన్నామో అదే మనకు అత్యంత తాళం చెవి అని చెప్తున్నారు. అత్యంత విలువైన తాళం చెవి. అది మీకు ఎప్పుడైతే స్పష్టంగా అవుతుందో అప్పుడే మీరు అత్యంత అద్వితీయంగా తయారవుతారు. ఎందుకంటే ఈ జీవితంలో మనకి ఈ సంతృప్తి అనేది లేకపోవడం వల్లే మనము దీన్ని ఏ దాన్ని కూడా మనం సిద్ధించుకోలేకుండా ఉన్నాము. దాన్ని మీరు సిద్ధించుకోండి. ఆ దైవత్వమే మీరు అని మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు.
ఈ ఎప్పుడు కూడా అసత్యంతో జీవించేవారు, అబద్ధాలతో జీవించేవారు కూడా ఎప్పుడు దీన్ని సిద్ధించుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక అబద్ధమే ఆడామనుకోండి, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక 4 అబద్ధాలు ఆడవలసి ఉంటుంది కదా! అటువంటిది లేకుండా మీరు సత్యంతో కనుక కూడుకొని ఉంటే ఇటువంటివి అవసరం లేదు కదా! అదే మనకు తెలియజేస్తూ ఉన్నారు అష్టావకులు వారు మనకు. ఎప్పుడు కూడా నువ్వు నిర్మలంగా, నిష్కలంకంగా ఉండు అని చెప్తూ ఉన్నారు. ఇంకా నువ్వు ఈ పృథ్వీవి కాదు, అగ్నివి కాదు, వాయువు కాదు, ఆకాశానివి కాదు. ఈ విముక్తిని సాధించాలంటే వీటనన్నింటినీ సాక్షిగా చూస్తూ గమనిస్తున్న వాడివే నువ్వు. అన్నింటిని గమనించే వాడివే నువ్వు అనే తెలుసుకో. అదే నీ దివ్యత్వం అని అష్టావకుల వారు మనకు చెబుతూ ఉన్నారు. సాక్షి అనేది అత్యంత విలువైన తాళం చెవి. అది మీకు ఇస్తున్నాను. మీరు గమనించేవారుగా ఎప్పుడైతే తయారవుతారో, అప్పుడే మీరు ప్రతిదాన్ని మీరు సిద్ధించుకుంటారు. ఈ శరీరం అనేది ఈ పంచభూతాలతో సృష్టించబడి ఉంది. దేని వలనైతే ఈ సృష్టించబడింది కదా! ఆ అంతరంగంలో ఉన్న ఆ జ్యోతి ఆ అంతరంగంలో ఉన్న జ్యోతిని మీరు దర్శించుకోండి ఎప్పుడూ కూడా. ఈ సమస్త అస్తిత్వం కూడా ఇదే ఈ సాక్షిగా ఉండడమే అత్యంత ప్రధానమైన సూత్రం. దాని ద్వారానే ప్రజ్ఞ సిద్ధిస్తుంది, నిస్సంగము సంభవిస్తుంది, విముక్తి మనకు సంభవిస్తాయి. ఈ ప్రశ్న ఒకటే కానీ 3 కూడా ఈ సాక్షిగా ఉండడం ద్వారానే మనం ప్రజ్ఞను సిద్ధించుకుంటాము, విముక్తిని సిద్ధించుకుంటాము, నిస్సంగాన్ని సంభవిస్తుంది మనకి ఈ మూడింటి ద్వారా. ఒకే ప్రశ్ననే కానీ 3 సమాధానాలంటే ఈ సాక్షిగా ఉండడం ద్వారానే మనం వీటన్నిటిని మనం సిద్ధించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. నిన్ను నువ్వు ఈ శరీరం నుంచి వేరు చేసుకోగలిగి, మరి ఆ చైతన్యంలో గనుక నువ్వు విశ్రమించగలిగితే గనుక, అప్పుడు నువ్వు సంతోషంతో, శాంతితో, పరమానందంతో ఉంటావు. ఇంకా పతంజలి వారు ఏం చెప్తుంటారు? పతంజలి మహావీరులు వీళ్ళంతా నువ్వేదైనా దీన్ని సిద్ధించుకోవాలి అంటే కనుక యోగ భంగిమలు చేయాలి, ఈ తర్ఫీదులు స్వీకరించాలి, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ అష్టావక్రుల వారు ఎప్పుడు ఏం చెప్తున్నారు? నువ్వు ఆల్రెడీ సిద్ధించుకున్నావు. కానీ నువ్వు కళ్ళను తెరిచి చూడు. నువ్వే దైవత్వానివి. నువ్వు అది తెలుసుకో అని చెప్పి మనకు ఎప్పుడు కూడా మనకు చెప్తూనే ఉంటారు. నిన్ను నువ్వు ఈ భౌతిక శరీరం నుంచి వేరు చేసుకోగలిగినప్పుడే, మరి చైతన్యంలో విశ్రమించినప్పుడు, అప్పుడు నీవు ఈ క్షణమే నువ్వు సంతోషంతో, శాంతితో ఉంటావు. నీవు ఇంకా ఈ శరీరానివి కాదు. కర్తవు కాదు, మరి అనుభవించేవాడివి కాదు. మరి ఎవరు నువ్వు అంటే అంతరంగంలో దాగి ఉన్న అంతటిని గమనిస్తూ ఉన్న వాడివే నువ్వు. సాక్షిగా గమనిస్తున్న వాడివే నువ్వు. నీకు బాల్యం వచ్చింది, అది వెళ్ళిపోయింది. యవ్వనం వచ్చింది, అది వెళ్ళిపోయింది. వృద్ధాప్యం వచ్చింది, అది వెళ్ళిపోయింది. అన్నింటిని వస్తున్న వాటినన్నిటిని నువ్వు గమనిస్తున్న వాడివే నువ్వు. కానీ అవి ఏవి కాదు. ఈ 4 దశల్లో నువ్వు ఎక్కడా లేవు. కానీ అన్నిటిని గమనిస్తున్న వాడివే నువ్వు. వస్తూ పోయే వాటిని నువ్వు కాదు. ఏవైతే వేలాది విషయాలు వస్తూ పోతూ ఉన్నాయో అవే నువ్వు. శాశ్వతమైనది, నిత్యము అయిన ఆత్మే నువ్వు అని తెలుసుకొని అష్టావక్రుల వారు మనకు చెబుతూ ఉన్నారు. ఇంకా లావోజు యొక్క మూల సూత్రం ఏమిటంటే ము అధీనత అయినట్లుగానే అష్టావక్రుడి యొక్క మూల సూత్రం ఏమిటి అంటే చేయడానికి ఏమీ లేదు. మనం చేయడానికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు మనం సిద్ధించుకుంటాము అని చెప్పి అష్టావక్రుల వారు మనకు చెబుతూ ఉంటారు ఎప్పుడు కూడా. ధ్యానం అనేది అత్యున్నత విశ్రాంతి కలిగిన భావము. ఆ స్థితిలోనే మనం అత్యంత విశ్రాంతి కలిగిన భావంలోనే ఉంటాము. ఆ ధ్యానంలోనే మనం అన్నిటిని పొందుతాము. దేనినైతే నువ్వు అస్తిత్వంలో విశ్రమించిన వ్యక్తే చేయడానికి ఏమీ లేదు. ఎందుకు అంటే మీరు అన్వేషిస్తున్నది ఎక్కడా పోగొట్టుకోలేదు. అది మీ దగ్గరే ఉంది అని అనల హక్కు గారు గూడా ఏం చెప్తున్నారు? ఇదే మీరే సత్యము, మీరే సత్యం అని తెలుసుకోండి. మీరు దీనికోసం ఎక్కడెక్కడో అన్వేషిస్తున్నారు, పరిగెత్తుతున్నారు. కానీ మీరు విశ్రమించండి. అది మీరే అని తెలుసుకోండి అని చెప్తున్నారు. దైవత్వాన్ని అనుభూతి పొందడానికి చేయవలసిన అవసరం ఏదీ లేదు. మీరు కూర్చొని విశ్రాంతిగా కూర్చోవడమే చాలు అని చెప్తున్నారు. నీవు నిస్సంగుడివై, రూపరహితుడివై ఈ సమస్త విశ్వాన్ని వీక్షించే సాక్షివే నువ్వు అని తెలుసుకో. అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు. ఈ వివరణను మనం శ్రద్ధగా తెలుసుకొని ఆచరించాము. అప్పుడే మనం అన్నింటిని సిద్ధించుకోవచ్చు. ఇంకా సరిగ్గా మీరు ఇప్పుడే సంభవించగలదని చెప్పి అష్టావక్రుల వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు గదా! అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నారు ఇంకా కూడా. ఇంకా మీరు ఏదైనా చేయడానికి ఇప్పుడు మాత్రమే ఉన్నప్పుడు మరి భవిష్యత్తులో కానీ, గతంలో కానీ మీరు అనుకుంటూ ఉంటారు కదా! మరి అది అవసరం లేదు. మరి ఏదైనా గాని ఇప్పుడే పొందగలిగినప్పుడు ఇప్పుడే పొందగలిగినప్పుడు మళ్ళీ రేపటి కోసం ఆలోచించడం ఎందుకు? ఇప్పుడు మాత్రమే ఆలోచించండి అని చెప్తూ ఉన్నారు. ఈ మనసు ఎప్పుడు కూడా సిద్ధించుకోవాలంటే ఏదో
ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది కదా, అంత తొందరగా ఎలా సిద్ధించుకోవాలి అని చెప్తూ ఉంటుంది కదా. ఇంకా మనం ఒక చదువు చదివినప్పుడు మొదట ఇది ఈ చిన్నతనంలో నుంచి మనం చదివినప్పుడు మొదట 10th క్లాస్ చదువుతాము. తర్వాత ఇంటరు, తర్వాత డిగ్రీ, తర్వాత పీహెచ్‌డీ అట్లా చేసి మనం చేస్తాం. ఇంకా ఒక దుకాణాన్ని మనము ప్రారంభించాలి అంటే దాని గురించి ఒక షాప్ తీసుకోవాలి. దానికి ఇంకా కూడా మనం సరుకులు తెచ్చుకోవాలి, పెట్టాలి. దాని గురించి ఇంకా అనౌన్స్‌మెంట్స్ చేసుకోవాలి, ప్రకటనలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అష్టావక్రుడికి కూడా తెలుసు. కానీ ఈ అష్టావక్రుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడే ఇక్కడే సంభవిస్తుంది అని చెప్తున్నారు గదా! మరి దైవత్వం అనేది ఇప్పుడే ఎలా సిద్ధిస్తుందంటే సిద్ధిస్తుంది. నువ్వు కేవలం కళ్ళు తెరుచుకొని నువ్వు చూడు. ఆ కళ్ళను తెరుచుకొని చూస్తున్నప్పుడు మాత్రమే నీకది సిద్ధిస్తుంది. ఇంకా దానికి తెరుచు స్ సంభ అది చ్ దాన్ని ఆ దైవత్వాన్ని సిద్ధించుకోవడానికి నీకు ఒక క్షణం పాటే కాదు. ఇంకా దానిలో కంటే లిప్త పాటులో నువ్వు ఈ దైవత్వాన్ని సిద్ధించుకోవచ్చు అని మనకు అష్టావక్రుల వారు చెప్తూ ఉన్నారు. దీన్ని నువ్వు సరిగ్గా కళ్ళు తెరుచుకొని చూడండి అని చెప్తున్నారు. జ్ఞానోదయం మన సహజ స్వభావం. ప్రజ్ఞ అనేది మన అంతర్గత స్వభావం. మన ఉనికి యొక్క విధానం. దైవత్వం అనేదే మన ఉనికి యొక్క విధానం. అది మన కేంద్రం, మన జీవితము. అదే మన అస్తిత్వం యొక్క పరిమళము దైవత్వము. నీవు కర్తవు కాదు, మన అనుభవించేవాడివి కాదు. నువ్వు ఎప్పుడూ కూడా విముక్తుడవే అయి ఉన్నావు అని అంటున్నారు. ఎప్పుడు కూడా విముక్తుడి కోసం దానికోసం మనం శ్రమించవలసిన అవసరం ఏమీ లేదు. విముక్తి అనేది మన అస్తిత్వంలోనే ఇప్పటికే ఉంది. దాన్ని చూడు నువ్వు. ఈ సమస్తాస్తిత్వం కూడా దేని చేత ఉంది? ఈ స్వేచ్ఛతోనే రూపొందించబడి ఉంది. ప్రతి అణువు, ప్రతి సూక్ష్మ రంధ్రం కూడా ఈ విముక్తి చేతనే స్వేచ్ఛతోనే రూపొందించబడింది. దీని మూల స్వభావమే స్వేచ్ఛ. విముక్తి యొక్క మూల స్వభావం ఏమిటి? స్వేచ్ఛ. అష్టావక్రుడు చేయడానికి ఏమీ లేదు. కేవలం నువ్వు విశ్రాంతిగా ఉండు. చేయడానికి ఏమీ లేదు. చేయడం ద్వారా నువ్వు ఏవి సిద్ధించుకోవు. కేవలం హ్మ్, స్వే ఎన్ కేవలం ఏం చెప్తున్నారంటే వినండి. వినడం ద్వారానే మీరు సిద్ధించుకోగలరు అని గూడా చెప్తూ ఉన్నారు. ఇంకా శ్రావకుడు అంటే అతను ఎటువంటి వాడంటే జ్ఞానోదయాన్ని ఒకసారిగా తెలుసుకునే వ్యక్తి అని. ఇంకా సాధువు అంటే అర్థం ఏమిటంటే కొంత జ్ఞానాన్ని తక్కువగా కలిగిన వ్యక్తి. ఈ శ్రావకుడు ద్వారా అంటే ఎప్పుడైతే మనం వింటుండడం ద్వారా కూడా మనం దీన్ని సిద్ధించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అష్టావక్రుడితో ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అది ఏమిటి అంటే చెయ్యడానికి ఏమీ లేదు. మీరు అప్పుడే ఆనందంగా వినండి. తదనంతరం మీకు ప్రయత్నించడానికి కూడా ఏమీ లేదు. దీనికోసం మీరు ఏదో చెయ్యాలి, చెందాలి అనేది కూడా ఎటువంటి ప్రయత్నం అవసరం లేదు. సరిగ్గా వినడమే మీ తాళం చెవి. మీరు అన్నిటి దాస్యాల నుండి మీరు స్వతంత్రులు కావచ్చు. సరిగ్గా ఇప్పుడే విముక్తులు అవ్వడమే మీ జ్ఞానోదయం పొందిన వారి యొక్క లక్షణము. దీనికోసం మీరు నిరోధించుకోవాల్సిన అవసరం లేదు. బాధపడవలసిన అవసరం లేదు. మీరు ఇంకా ఒక అంగుళం కూడా పక్కకు జరగవలసిన అవసరం లేదు. మీరు కూర్చున్న చోటనే మీరు ఈ ప్రజ్ఞను సిద్ధించుకోగలరు. ఈ జాగృతలవ్వండి. జ్ఞానోదయంలో అవ్వండి అని చెప్తూ ఉన్నారు. ఆనందంగా ఉండండి. ఒక్క క్షణం కూడా నిరీక్షించవలసిన అవసరం లేదు. అది ఒక ఆకస్మికమైన గంతు. అష్టావక్రుడి యొక్క దానిలో దశలు అనేటివి ఉండవు. అది ఒక క్రమ పద్ధతిని వికాసం కాదు. అది ఏమిటి అంటే ఈ క్షణమే మీకు సంభవించగలదు. ఈ అష్టావక్ర గీతలో అంతా మనకి ఏం చెప్తున్నారంటే మీరు దైవత్వాన్ని మీరు సిద్ధించుకొనే ఉన్నారు. మీరు దాన్ని తెలుసుకొని మీరు కళ్ళను తెరిచి చూసినప్పుడు మాత్రమే మీరు దానిని పొందగలరు అని చెప్తూ ఉన్నారు. హరి ఓం తస్సత్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన స్వప్న మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.